అందరికీ నమస్కారం. మన భగవద్గీత ప్రయాణంలో ఇది 18వ రోజు. నిజ్జగేతీవ పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయా కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నాజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయా కృతం దోషం ప్రపశ్యచ్చనాతనాకచుడు శ్రీకృష్ణుతో ఇలా అంటున్నాడు. దుర్మార్గుడైన దుర్యోధనుడు అధిక లోపం వలన, అంటే అధిక అత్యాశ వలన తన కుటుంబం నాశనం అవుతుందని, పాపం కలుగుతుందని అర్థం చేసుకోలేకపోతున్నాడు. కానీ మనకి ఈ విషయం స్పష్టంగా తెలుసు కదా. హే జనార్దన, కులనాశనం వల్ల జరిగే దోషాలు తెలిసినా మనం ఈ పాపాన్ని ఆపడం గురించి ఎందుకు ఆలోచించకూడదు? నేనే పాపాన్ని చేస్తున్నానని కాదు, మీరు కూడా తప్పు చేయబోతున్నారు అని శ్రీకృష్ణునిపై ఆరోపణ చేస్తున్నాడు. అసలు మహాభారత యుద్ధానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? దుర్యోధనుడికి ఉన్న అత్యాశ వలనే కదా ఈ యుద్ధం జరిగింది. సరిగ్గా ఇలానే మన జీవితంలో కూడా మనం చిన్న చిన్న యుద్ధాలు చేస్తూ ఉంటాం. ఎలా అంటే మనకు ఉన్న దానితో మనం ఎప్పుడు సంతృప్తి పడం, ఎప్పుడు అత్యాశకే పోతూ ఉంటాం. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీ ఉద్యోగంలో మీకు సరిపడిన జీతం వస్తుంది, కానీ మీరు అత్యాశకు వెళ్ళి లంచాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. మీకు మొదట్లో ఎక్కువ డబ్బు వస్తుంది, దానికి మీరు ఎంతో సంతోషిస్తారు. కానీ ఆ తప్పు ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఆ బయటపడిన రోజు మీరు, మీ కుటుంబం చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అత్యాశ అనేది మీకు మొదటి దశలో ఆనందాన్ని ఇచ్చినా అది మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఏ పనైనా చేసేటప్పుడు మీకు అది ఎంత లాభాన్ని ఇస్తుంది అని చూడకండి. అది ధర్మమైనదేనా, ఈ పని చేయడం వల్ల ఇతరులకి హాని కలుగుతుందా అని ఆలోచించి చేయాలి. అప్పుడే మనం మన జీవితాన్ని సరిగ్గా జీవించగలుగుతాం. జై శ్రీకృష్ణ.